మీ పిల్లలు తరచుగా ఫోన్లు అయితే వదలటం లేదా? నిత్యం ఫోన్లతోనే గడిపేస్తున్నారా? మరి ముఖ్యంగా కొరియన్ డ్రామాస్ చూస్తున్నారా? అంతకు మించి కొరియన్ గేమ్స్ కూడా ఆడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పేటి ఒక సంఘటన, యావత్ ప్రపంచాన్ని కదిలివేసినటువంటి ఒక సంఘటన. అవును, కొరియన్ డ్రామాస్, కొరియన్ గేమ్స్ చూస్తూ పిల్లలు తమ చదువులు సైతం పక్కన పెట్టి మేము కొరియన్ అబ్బాయిలనే చేసుకుంటామంటూ ఒక తండ్రికి ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు అక్క చెల్లెలు అల్టిమేట్ ఇవ్వడమే కాదు, వాళ్ళ చేతుల్లోంచి ఫోన్ లాగేసుకున్నటువంటి మరుక్షణమే వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ సంఘటన యూపీలోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. చెప్పడానికి నాకు ఒక ఇంతలా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సమాజ హితం కోరేటువంటి ఒక మీడియాగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్కి వెళ్దాం. యూపీలోని ఘజియాబాద్ ఒక తండ్రి, ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్ళు నిత్యం ఫోన్లతో వాళ్ళు డే అంతా గడిపిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించినటువంటి డైరీలో కీలక విషయాలు సైతం వెల్లడయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్పై కూడా చూస్తున్నాం. ఆ డైరీకి సంబంధించినటువంటి ఒక స్లిప్ లాంటిది, వాళ్ళు ఏమి రాశారు అనేటువంటి ఆ సందేశం. ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన జోడు చేసుకుంది. ఆన్లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ప్రాణాలు కోల్పోయాయి. ఆన్లైన్ గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా ఎక్కడో 9వ అంతస్తు ఉంది, ఆ 9వ అంతస్తు నుంచి కూడా ఒక నిర్ణయం ముగ్గురు కూడా యునానిమస్గా తీసేసుకుని అక్కడి నుంచి ప్రాణాలు తీసుకున్నారనేటువంటి వార్త ఇప్పుడు సర్వత్రా అందరినీ నిశ్చేష్టులు చేస్తోంది. ఆ కన్న తండ్రికి, ఆ కన్న తల్లికి నిజంగా పుత్రశోకం మిగిల్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించినటువంటి డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అలాగే ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి మాటలు అందరినీ షాక్కు గురిచేశాయి. ఘజియాబాద్కు చెందినటువంటి 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల ఫకీ బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తాము నివాసం ఉండేటువంటి భవనంలోని 9వ అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందారు అనడం కన్నా వాళ్ళు తమ ప్రాణాలని అర్పించుకున్నారు. ప్రాణార్పణం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు నిశ్చితంగా అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆ అమ్మాయిలు నివాసం ఉండే గదికి వెళ్ళినటువంటి పోలీసులకి ఒక డైరీ లభ్యమైంది. సారీ నాన్న, మమ్మల్ని క్షమించండి, డైరీలో రాసినవన్నీ చదవండి, ఎందుకంటే ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న అని డైరీలో రాసి ఉంది. ఆ డైరీలో దొరికినటువంటి ఒక పేపర్ స్లిప్ కూడా తొలి వెలుగు స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. చివరిలో కన్నీరు పెడుతున్నటువంటి ఒక ఎమోజీ కూడా ఉంది, దాన్ని కూడా ప్రత్యక్షంగా గమనించండి. ఆ ముగ్గురిలో ఒకరు గదిలో ఒక గోడపై నేను చాలా ఒంటరిగా ఉన్నాను, నా జీవితం చాలా చాలా ఒంటరిగా ఉంది అని రాసుకొచ్చింది. దీంతో ఈ ఘటనలో మరి ఏదో ఉందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావిస్తుంటే ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి మాత్రం వేరే విధంగా చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు, వారిలో ఒకరు మాత్రమే సూసైడ్కు ప్రయత్నించారని వెల్లడించాడు. వారిలో ఒక అమ్మాయి బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నించిందట. ఆమెను కాపాడేందుకు మిగిలిన ఇద్దరూ ప్రయత్నించారట. ఆమెను కాపాడేందుకు వెనుక పట్టుకునే ప్రయత్నంలో వారు కూడా బాల్కనీ నుంచి జారిపడి కింద పడి మృతి చెందారని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి కథనం. మేము కొరియాను వదలలేము, కొరియానే మా జీవితం, మీరు మమ్మల్ని విడిపించలేరు, మేము మా జీవితాల్ని ముగించాలనుకుంటున్నామని ఆ యొక్క నోట్లో పేర్కొన్నట్లుగా వారి తండ్రి అయితే చెప్తున్నాడు. మొత్తంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ కారణంగా ఒకరు ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రమంలో మిగిలిన ఇద్దరు బలైనట్లుగా తెలుస్తోంది. సో ఈ యొక్క కారణానికి సంబంధించి అనేక కోణాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. వాస్తవానికి ఏమిటంటే తమ కూతుర్లు చెడిపోతున్నారు ఫోన్లు ఎప్పుడు చూస్తూ అని ఆ తండ్రికి కోపం రావడంతో సదరు ఆ ఫోన్లను తీసుకుని వెంటనే అమ్మేశాడట.
సో ఇది నచ్చనటువంటి ఆ కూతుళ్ళకి, ఎందుకంటే డైలీ కొరియన్ గేమ్స్, డైలీ కొరియన్ సిరీస్, కే డ్రామాస్ చూస్తూ చాలా అక్కడ రోజంతా కూడా దాదాపుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళే 2 years అవుతుందట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే దాదాపుగా వాళ్ళ స్కూల్కి వెళ్ళే 2 years అవుతుందట. ఈ కొరియన్ డ్రామాస్కి, ఈ యొక్క కొరియన్ గేమ్స్కి అలవాటు పడి ఆ రోజంతా కూడా వాళ్ళ కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. అయితే ఆ తండ్రికి సంబంధించి ఒక బైట్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అనే మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఖచ్చితంగా उन्होंने लिखा था बच्चों की राइटिंग मैंने पहचान ली थी। क्या कुछ लिखा हुआ था सुसाइड नोट में? ये लिखा था पापा सॉरी हम कोरिया नहीं छोड़ सकते, कोरिया हमारी जिंदगी है, कोरिया हमारी जान है और आप हमें नहीं छुड़ा सकते, आई एम सॉरी, हम जान दे रहे हैं बस। और सुसाइड नोट मैंने अभी देखा जस्ट उनके पास, पुलिस वालों के पास। बस बच्चियां जो थी वो किस समय उन्होंने ये घटना हुई, क्या कुछ कहेंगे? सर बहुत बुरा हुआ, ऐसे किसी के बच्चे के साथ ना हो। मैं कहूँगा सब बच्चे अपने गेम खेलना छोड़े, सब कोई भी माँ अपने बच्चों को गेम ना खेलने दें बस। गेम में कब कौन सा टास्क हो जाता है ये नहीं पता लगता, हमें खुद नहीं पता लगा जी। कभी उन्होंने बताया कि किस तरीके के टास्क उन्हें गेम में दिए जाते? ये बताते तो वैसे भी घटना ही ना होती। ऐप का कुछ पता चला कौन सी ऐप थी वो? ऐप कोरियन वालों ने सेंड करा था लिंक, हमें नहीं पता, बाकी पुलिस वालों के पास फोन है, उन्हें सब डिटेल पता। दूसरा अगर ये पता होती है कि क्या टास्क दे रहे हैं, मैं वो गेम नहीं खेलने देता जी उन्हें। हाँ जी, उन्होंने वो प्ले स्टोर से डाउनलोड की थी या ये नहीं पता जी, ये कोई रिकॉर्ड नहीं है। ये रिकॉर्ड होता तो मैं गेम खेलने नहीं देता, बताता हूँ। इतने तो नॉलेज हमें भी है गेमों की, सारी चीजों की हमें पता ही था वो गेम में। हमें तो आज फॉरेंसिक टीम से पता लगा वो गेम में थे, हम तो सोच रहे कोई చూసినటువంటి వారికి, విన్నటువంటి వారిని నిశ్చేష్టులను చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో కొరియన్ లవ్ గేమింగ్ టాస్క్కు 3 అక్కా చెల్లెలు బలైపోయినట్లుగా ఇది వేరొక కథనం. వారు టాస్క్ పూర్తి చేయడంలో భాగంగా తమ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు కిటికీ నుంచి దూకి ప్రాణాలు విడిచినట్లుగా ఈ యొక్క కథనం సారాంశంగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు 8 పేజీల డైరీని, గ్లాస్ ప్యానెల్పై రాసినటువంటి మరికొన్ని నోట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో మమ్మల్ని కొరియా వెళ్లకుండా ఆపుతారా అని రాసి ఉన్నటువంటి వాక్యాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొరియన్ సంస్కృతిపై విపరీతమైనటువంటి వ్యామోహం, ఆన్లైన్ గేమ్స్కు బానిస కావడమే ఈ దారుణానికి ప్రాథమిక కారణాలుగా పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి 3 బాలికలు కే డ్రామాస్, కే పాప్ సంగీతానికి ఎంతలా ఆకర్షితులయ్యారంటే వారు తమ నిజమైన పేర్లను వదిలేసి అలీజా, సిండీ, మారియా అనే కొరియన్ పేర్లతో పిలుచుకునేవారట. తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఊహాలోకాన్ని సృష్టించుకున్నటువంటి ఈ బాలికలు చైనా, జపాన్, థాయిలాండ్ సంస్కృతులను కూడా అమితంగా ఇష్టపడేవారట. మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, కనీసం మా సోదరుడు కూడా మా ఇష్టాన్ని గుర్తించడం లేదు అని వారు తమ డైరీలో ఆవేదన వ్యక్తం చేశారట. 3 అక్కా చెల్లెళ్ళు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనేటువంటి కోరిక నెరవేరకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి అక్కా చెల్లెల విషయానికి చూసుకుంటే కనుక చదువుకోవాల్సినటువంటి వయసు, కానీ 2020 నుంచే పాఠశాలకు వెళ్ళడం మానేశారు. వీరికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు, ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడేవారు కాదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి ఇటీవల తాను వాడుతున్నటువంటి ఏకైక మొబైల్ ఫోన్ను 3,500 కూడా అమ్మేశాడు. అలాగే 2,000 మంది ఫాలోవర్లు ఉన్నటువంటి సోషల్ మీడియా ఖాతాను తొలగించడం ఆ అక్కా చెల్లెళ్లను తీవ్రంగా కలిచివేసిందట. ఈ నేపథ్యంలోనే వారు ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ బాలికల తండ్రికి 3 భార్యలు ఉన్నారని, వారు 3 అక్కా చెల్లెళ్ళని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఒకే ఫ్లాట్లో ఈ కుటుంబం అంతా నివసిస్తోందని తెలుస్తోంది. కుటుంబంలోని సభ్యుల విభిన్న పోకడలు, ఆర్థిక ఇబ్బందుల బాలికల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ ప్రియదర్శి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందంటూ కూడా పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్ టాస్క్ ఆధారిత గేమ్ల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం ఈ సంఘటనపై నిజంగా బాలీవుడ్ హీరో, తెలుగులో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి సోనూ సూద్ ఈ యొక్క యూపీలోని గజియాబాద్ 3 అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్యపై ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఒక వీడియో కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇప్పుడు అది కూడా ఆయన అభిప్రాయం, అలాగే ఆయన స్పందన కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. आज गाजियाबाद में 3 बच्चियों ने
अपनी जान दे दी। ये बच्चियां हारी नहीं थी, अकेली पड़ गई थी। ऑनलाइन और सोशल मीडिया की दुनिया में हम अपने बच्चों को इतना आगे छोड़ आए हैं कि हमें उनकी चुप्पी सुनाई नहीं देती। कुछ समय पहले ही मैंने गुहार लगाई थी कि 16 साल से कम उम्र के जो बच्चे हैं उन्हें हमें ऑनलाइन और सोशल मीडिया की जो गेमिंग है और वो दुनिया है उससे बहुत दूर रखना है। लेकिन हम अपनी जिंदगी में इतने व्यस्त हो जाते हैं कि हम ये भूल जाते हैं कि हमारे परिवार के अंदर एक और ऐसा सदस्य है जो हमारा मोबाइल फोन, जो हमारी सोशल मीडिया है, जिनके साथ बच्चे हमसे ज्यादा समय बिताना चाहते हैं। अगर हम चाहते हैं कि उनकी जिंदगी, हमारी जिंदगी, उनका भविष्य, हमारे देश का भविष्य बेहतर हो, तो सबसे पहले ये बैन लगाना जरूरी है। आप सोचिए कि उन्हें स्क्रीन नहीं, हमारा साथ चाहिए। बच्चों को मोबाइल नहीं, हमारी मौजूदगी चाहिए। डांट नहीं, हमारी बातचीत चाहिए। लेकिन हमारे पास भी कहाँ समय है उनके लिए, क्योंकि हमने उनके हाथ में एक सोशल मीडिया से लैस मोबाइल फोन थमा दिया है ताकि वो पढ़ते रहें, देखते रहें। पढ़ाई के लिए टेक्नोलॉजी जरूरी है, लेकिन इसका मतलब ये नहीं कि हम उस टेक्नोलॉजी के लिए अपने बच्चों की जो जान है वो खतरे में डाल दें। पढ़ाई के लिए मोबाइल फोन होने चाहिए, लेकिन सोशल मीडिया के लिए नहीं, खासकर कम उम्र के बच्चों के लिए। चलिए आज मिलकर ये कोशिश करें कि हम उस सदस्य को जो हमारे परिवार को बांट रहा है उसे थोड़ा सा दूर करें। इससे पहले देर हो जाए, मिलकर वो कानून बनाएं ताकि हमारे बच्चे हमारे साथ रह सकें, सोशल मीडिया के साथ नहीं, ఆన్లైన్ గేమింగ్ के साथ नहीं। వాస్తవానికి మృతి చెందినటువంటి అక్కా చెల్లెలు ముగ్గురు కూడా పక్క మైనర్లు. ఎస్, గజియాబాద్కు చెందినటువంటి నిషిక వయసు అయితే 16 ఏళ్ళు, ప్రాచీ వయసు అయితే 14 ఏళ్ళు, పాఖీ వయసు అయితే 12 ఏళ్ళు. ఈ ముగ్గురు కూడా తోబుట్టువులు. కేవలం ఆన్లైన్ గేమింగ్ అయినటువంటి కొరియన్ లవ్ గేమ్కి బానిసలైపోయారు. అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుంచి ముగ్గురు కూడా ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని షాకు గురి చేసింది. భారీగా శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి నివాసితులు సైతం ఉలిక్కిపడి లేచారు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతిక వాతావరణం ఏర్పడింది. ఇక ఆత్మహత్యకు ముందు అమ్మ, పాప క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఒకేసారి ముగ్గురు కుమార్తెలు మరణించడంతో ఇటు పేరెంట్స్ అలాగే బంధువులు సైతం తలడిల్లిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. ముగ్గురికి సంబంధించినటువంటి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీస్ సూపరింటెండెంట్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అతుల్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఎక్కువ సమయం ఆన్లైన్ గేమ్తోనే గడిపారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం డ్రామాస్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా, మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, మీ పక్కింట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త, ఒక గంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ తీసుకుని మొన్నటి వరకు మనం చూసాం పబ్జీ అనే గేమ్కి ఎంతమంది ఎడిక్ట్ అయిపోయారు, అది ఎంత మానసికంగా కృంగిపోయారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం కూడా. సో ఇప్పుడు డ్రామాస్ అంటే నేను కొరియన్ అబ్బాయిల్ని చేసుకుంటాను, వాళ్ళ యొక్క సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ పేర్లే కాదు ఆ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా మాతృభాష అయినటువంటి వాళ్ళ యొక్క భాషను కూడా వదిలేసి ఎక్కడో కొరియన్ భాష అనేటువంటి వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది నేటి యువత అంటే ఖచ్చితంగా అందరూ ఆలోచించదగ్గటువంటి విషయం ఇది. సో అందరూ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, డ్రామాస్ అనే పేరు కానీ, కొరియన్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అనే ఒక ప్రస్తావన కానీ మీ పిల్లలు కానీ తీసుకొస్తే కనుక ఇమ్మీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపటి ఏదో జరిగేటువంటి విషాదకరమైనటువంటి సంఘటనకి ముందే మీరు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఒక మంచి సందేశం అయితే మేమైతే మీకు ఇవ్వదలిచాం. సో దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా మా అభ్యర్థన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.